నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ప్రజల ధన మాన ప్రాణాలను పరిరక్షించే ధీరులు, దేశాన్ని ముష్కరుల బారి నుండి కాపాడే సూరులు, సమాజ హితం కోసం పరితపించే వీరులు పోలీసులు. టైంతో పని లేదు, ఏరియాతో మాకనవసరం అంటూ డేంజర్ అని తెలిస్తే చాలు అక్కడ అడ్డుగా నిల్చునేది పోలీసే. రక్షణ అంటే గుర్తొచ్చేది పోలీసే. బార్డర్ నుంచి ఊళ్ళకు వెళ్ళే రోడ్ల వరకు అన్ని చోట్ల అండగా ఉండేది పోలీసే. చేతిలో లాఠీ, ప్యాకెట్లో గన్, ఒంటి మీద కాకీ డ్రెస్, ఇంకేం అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే చాలు ప్రమాదం ఉన్న చోట ముందుగా ఉండేది పోలీసే. అటువంటి వీరులకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మన రుద్ర న్యూస్ స్పెషల్ సెల్యూట్. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో 1991లో విధులు నిర్వహిస్తూ అమరులైన ఎస్ఐ జాన్ విల్సన్, సిఐ యాదగిరి సిబ్బందికి హుస్నాబాద్ ఏసీపీ సదానందం, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. ఎస్ఐ జాన్ విల్సన్ విగ్రహానికి, సిఐ యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 1991 డిసెంబర్ 19న అక్కనబెడ మండలం రామవరం గ్రామంలో మావోయిస్టు పార్టీకి చెందిన కొంతమంది దుండగులు ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టి కండక్టర్ వద్ద డబ్బులు ఎత్తుకెళ్లారనే ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాన్ విల్సన్, ఇన్ఛార్జ్ సిఐ యాదగిరి సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్సులో అక్కడికి వెళ్లారని ఏసీపీ సదానందం తెలిపారు. ఈ క్రమంలో రామవరం గ్రామ శివారులో నక్సలైట్లు అమర్చిన మందు పాత్ర పేలి బస్సులో ప్రయాణిస్తున్న ఎస్ఐ జాన్ విల్సన్, సిఐ యాదగిరి, పోలీస్ సిబ్బందితో పాటు మొత్తం 15 మంది మరణించారని వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా జీవించడానికి పోలీసులు చేస్తున్న కృషి ఎనలేనిదని గుర్తు చేశారు. ఎస్ఐ జాన్ విల్సన్ అమరుడై 34 సంవత్సరాలు గడుస్తున్నా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఇంకా ఆయనను గుర్తుపెట్టుకొని ఆయన పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం చాలా అభినందనీయమని అన్నారు. ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు.
రక్షణ కోసం సేవ చేస్తుంటాడు, అవినీతి గుండెల్లో దడలు పుట్టిస్తాడు. స్వార్థపరుల గుట్టు రట్టు చేస్తుంటాడు, న్యాయాన్ని బతికించి నడిపిస్తూ ఉంటాడు. మోసగాళ్ళ జాడ పసి కట్టేదాకా అరుపే లేదంటాడు. ఏ చుట్టమొచ్చినా చట్టము కింద సమానమే అంటాడు. సత్యానికి తల వంచమంటాడు. ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప? మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప? మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప? ఏ క్షణాన తనకు ఏమవుతుందో, ఏ రోజు పోలీసుకే గండముందో. కాల్పుల్లో పిట్టల్లో కాలిపోతుంటారు, అయినా ధైర్యంతో కదిలిపోతుంటారు. మొక్కవోని సంకల్పముతోటి సమాజ సేవ చేస్తాడు. మనసు ప్రసాదంలా పంచి పెడుతూ పరుల కోసమే జీవిస్తాడు. నిత్యము అల్లాడిపోతుంటాడు. ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప? మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప? మన పోలీస్ నమస్కారం. అందరికీ నమస్కారం. మరి ఈ ప్రాంతం అంటే 50 ఏళ్ళ కిందనే ఇదంతా కమ్యూనిస్ట్ పరిపాలన. జడ్జి చిన్నమల్ల ఎమ్మెల్యే ఉండే, అంతకు మునుపు పెద్ద పెద్ద నాయకులు ఉండ్రి. ఇటు కర్మారు, అటు వరంగల్, ఇటు సిద్దిపేట, ఇటు జనగాం సెంటర్లో ఉండేది. జడ్జి చిన్నమల్ల అయినప్పుడు అంత కమ్యూనిస్ట్ మంచి ప్రాంతం ఇది. ఆ లోపల నక్సలేం అక్కడక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరి రూపాన్ని కట్టుకొని అధ్యక్షులు ఇవ్వలేమనిలే. మంచి నాయకుడిని అయితే ఎప్పుడు దాగొట్టిరో నక్సలేం అనేది లేకుండా పోయింది. ఆటోమేటిక్గా లొంగిపోయారు కొందరు సలెండర్ అయినరు, కొందరు పారిపోయినరు. మంచి నాయకుడిని చంపినాక అప్పటి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఎవరొచ్చినా కానీ ఆయన పేరు ఎట్లా అవుతుందో మనం కూడా సంపాదించుకోవాలనే దాని మీద ప్రతి ఒక్క ఆఫీసర్, ఎస్ఐ, సిఐ, ఏసీపీ, ఏఎస్పీ ఉత్సాహకు వచ్చిందంటే మనం కూడా ఆ పేరు తీసుకొచ్చుకోవాలని మరి ఉన్నది. మీ అందరికీ ధన్యవాదాలు పురుషులు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇది 19/12/1991 రోజున మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుష్కరులు రామవరం విలేజ్లో ఒక ఆర్టీసీ బస్సును కాలబెట్టి కండక్టర్ దగ్గర నుంచి అమౌంట్ లాక్కెళ్లారన్న సమాచారం మేరకు అప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉన్న జాన్ విల్సన్ గారు, అట్లాగే ఇన్ఛార్జ్ సిఐ యాదగిరి గారు, సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు కొంతమంది ఆర్టీసీ సిబ్బంది, కొంతమంది గ్రామస్తులు, 2 మిలిటెంట్లు అందరూ కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఇన్వెస్టిగేషన్ పరంగా ఆ గ్రామానికి వెళ్ళి అదే బస్సులో తిరిగి ఆ గ్రామ శివాలకు రాగానే ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొంతమంది దుర్మార్గులు ఒక బ్లాస్ట్ చేసి, ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసి ఒక 15 మంది ప్రాణాలు బలిగొన్నారు. వారు చేసిన త్యాగాలు ఎన్నడూ మరవలేము. వారు ఆ రోజు అందరూ పోలీస్ ఆఫీసర్ చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఒక బలిదానమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మన అకౌంట్ మనం వినియోగించుకుంటున్నాం. వారి యొక్క బలిదానం అనేది అందరికీ ఆదర్శప్రాయం. మరియు మనందరికీ స్వేచ్ఛను, మన హక్కులను మనం వినియోగించుకోవడానికి వారి యొక్క ప్రాణాన్ని బలిదానంగా చేశారు. వారు అమరులు, వారు దేవునితో సమానం అందరికీ అని చెప్పి ఈరోజు అక్టోబర్ 21 కమ్యూనిటీ డేలో భాగంగా ఈరోజు చనిపోయిన వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. అందరి సమక్షంలో గ్రామస్తులు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి, తర్వాత పుర ప్రముఖులందరూ కూడా ఇస్లామాబాద్ పుర ప్రముఖులు, మా ఇస్లామాబాద్ సర్కిల్ పోలీసు, తర్వాత ఏసీపీ అయిన నేను అందరం కూడా మా ఎస్ఐలతో సహా వచ్చి ఇక్కడ అతని విగ్రహం లేకపోవచ్చు యాదగిరి సార్ గారికి, అట్లాగే జాన్
విల్సన్ గారికి, అలాగే సిఆర్పిఎఫ్ సిబ్బందికి, అలాగే ఆర్టీసీ సిబ్బందికి, అలాగే దీనిలో ప్రాణాలు కోల్పోయిన గ్రామస్తులకు కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ వారి యొక్క అమరత్వాన్ని కీర్తిస్తూ ఈరోజు వారికి నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. మన హుస్నాబాద్ పోలీసు డివిజనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి అమరవీరుల దినోత్సవానికి చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, ఎలక్ట్రానిక్ మీడియా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన ఏసీపీ సార్, మన సిఐ గారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉంది. 34 సంవత్సరాల క్రితం జాన్ విల్సన్ సార్ లాస్ట్గా చనిపోయాడు. ఆయనతో సిఐ గారు చనిపోయాడు, ఇంకా పోలీసులు చనిపోయారు, సివిలియన్లు చనిపోయారు, సుంకర్లు చనిపోయారు, ఆర్టీసీ సిబ్బంది చనిపోయారు. ఆ టైంకు 61 సంవత్సరాలు అయింది పోలీసు అమరవీరుల సంవత్సరం. ఇప్పుడు 65 సంవత్సరాలు నడుస్తుంది. భారతదేశానికి రక్షణ మిలిటరీ వాళ్ళు ఇస్తారు, దేశానికి ప్రజలకు రక్షణ పోలీసులు ఇస్తారు. పోలీసు అంటే POLIC, పొలైట్నెస్, ఒబీడియన్స్, లాయల్టీ, ఇంటగ్రిటీ, కరేజ్. ఇన్ని వర్డ్స్కు మీనింగ్ పోలీస్. కాకపోతే ఈ మధ్యకాలంలో నిన్న నిజామాబాద్ సంఘటన చూసినాం. అట్లాంటివి జరగకుండా కూడా మన దగ్గర కూడా మనం డ్రెస్ లేని పోలీసులమే, వాళ్ళు డ్రెస్ ఉంటే యూనిఫామ్ పోలీసు. కాబట్టి మనం అందరం సమాజ రక్షణ కోసం వాళ్ళకి సహకరిస్తే, వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే సమాజం మంచిగా ఉంటుంది. సొసైటీలో మొత్తం కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. ఉపాధి అంటే ఉద్యోగం కావచ్చు, నౌకరీ కావచ్చు, వ్యాపారం కావచ్చు. తర్వాత న్యాయం, రక్షణ. వీళ్ళు రక్షణ దిక్కున్నారు, న్యాయం దిక్కు కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ మన భారత రాజ్యాంగంలో విభజించబడి ఉన్నాయి. కాబట్టి మనిషి జీవితం ఇవన్నిటి దాటిపోయి 5 అంశాలు. కాబట్టి ప్రత్యేకంగా మనం వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి అంతా మీదే బాధ్యత అంటే వాళ్ళు కూడా బాధ్యతే. కానీ మనం ఎప్పటికప్పుడు విషయాలు చెప్పగలిగినప్పుడు ఎక్కువ చేయగలుగుతాం. మిలిటరీ కానీ పోలీసు కానీ మనం అందరం ఒక మంచి సమాజం కోసం మనం ప్రయత్నం చేయాలి అని తెలియజేస్తూ, ప్రత్యేకంగా చాలా విషయాలు ఉన్నాయి. జాన్ విల్సన్ సాబ్ మరి ఇక్కడ విగ్రహం పెట్టడానికి అంతకుముందు ఆయన 2 పోలీస్ స్టేషన్లు చేశారు. మరి ఇక్కడ ఎందుకు ఆయన విగ్రహం పెట్టాల్సి వచ్చింది? మహాత్మా గాంధీ లెవెల్ల, అంబేద్కర్ లెవెల్ల అంటే ఆయన ప్రత్యేకమైన ఫ్రెండ్లీ పోలీసు ఆనాడే చేసిండు 34 ఏళ్ల క్రితం. ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్లు కొద్దిగా మనం కూడా ఎందుకు చేయకూడదు అని కొన్ని మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకొచ్చారు. ఒక తల్లికి కొడుకులు అన్నం పెట్టకపోతే పోలీస్ స్టేషన్ అక్కడ ఉండే పిలిపించి గ్యారెంటీ అన్నం పెట్టించేటువంటి ఒక దిక్కు సమాజంలో అయిండు. ఇవాళ హుస్నాబాద్ మెయిన్ రోడ్ మీద హుస్నాబాద్ ఏరియాలో కొన్ని వేల ఇళ్ళల్లో దేవుళ్ళ ఫోటోలలో తన ఫోటో ఉంది. అంటే మనిషి ఒక తన లెవెల్లో ఏ పని చేయగలిగినా సమాజం గుర్తిస్తుందని చెప్పడానికి ఆయన ఉన్నప్పుడే ఆల్టర్నేట్ ఒక గవర్నమెంట్ కూడా ఇక్కడ నడిచింది. ప్రపంచంలోనే ఒక 2వ స్తూపం కట్టింది. మరి ఆయన ఉన్నప్పుడే ఆ స్తూపం కట్టినప్పుడే ఈయన మొత్తం పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆ రోజుల్లో చిన్న విషయాన్ని కూడా అడిగే పోదురు, అవి కూడా చూసినాం మనం ఈయన 62 ఏళ్ళలో. అంటే ఇన్ని రకాల ప్రపంచం ఎందుకు కలుగుతుందంటే ఎవరైతే సమాజం గురించి పట్టించుకుంటారో వాళ్ళను సమాజం గౌరవిస్తుంది, ప్రజలు గౌరవిస్తారు. ఇప్పుడు పోలీస్ శాఖ ఉన్నది, అది పట్టించుకోవడానికి ఉన్నది. మనం సహకరించాలి, చెప్పాలి, వాళ్ళతోనే చేయించుకోవాలి. ఎడుగుడికి వెళ్ళాలని ఏమన్నా అనరాని ఒక మాట అంటే మాటకు మాట అనుడు. మనమేమైనా ఆవేశపడితే చట్ట పరిధిలో లేనట్టే. మనం ప్రతిదీ చట్ట పరిధిలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు మనకు సమాజాన్ని మంచి చేసే అవకాశం ఉంటుంది తెలియజేస్తూ, ప్రత్యేకంగా పోలీస్ అమరవీరుల దినం మనం అంతా పాల్గొన్నాం. మీ అందరికీ, పోలీసులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వివిధ రాజకీయ పక్షాలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని సందర్భంగా మరి హుస్నాబాద్ ప్రాంతంలో పోలీసు అంటే ఇప్పుడు కాదు, జాన్ విల్సన్ పేద ప్రజల గుండెల్లో పేదవాళ్ళ కోసానికి పనిచేసిన వ్యక్తి. ఆనాడు ఈ హుస్నాబాద్ ప్రాంతం పీపుల్స్ వార్ తోటి చాలా భయభ్రాంతులతో ఉండే సమస్య. అప్పుడు పేదవాళ్ళని అందరినీ తప్పుడు మార్గంలో పోకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పేదవాళ్ళు చదువుకోకపోతే వారి జీతంలోకి కూడా డబ్బులు వెచ్చించి మరి మంచి మార్గంలో తీసుకురావడానికి మరి ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఆయన లీవ్లో ఉండి ఈ హుస్నాబాద్కు పెళ్లి కోసం కార్డు తీసుకొని వస్తే రామవరంలో మరి అది ఆ కాలబెట్టిన దానికి మరి మనం తప్పకుండా మన పోలీస్ డ్యూటీ అని పోయి వారు ప్రాణాలు పోవడం ఈ ప్రాంత ప్రజల మరి సిఐ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆ యాదగిరి తర్వాత ఆర్టీసీ సిబ్బంది కూడా వాళ్ళు ప్రాణాలు అర్పించడం హుస్నాబాద్ ప్రాంతంలో
మరి నిజంగా పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే పైరవికారు లేకుండా ప్రజల మనసులు పొందాలనే పేద ప్రజల సమస్యలను ప్రజా దర్బారు పెట్టి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు మరి వాళ్ళ సమస్యను నేరుగా మరి తీసుకువచ్చి వాళ్ళ విషయం చెప్పినప్పుడు మరి మీరు కూడా మరి గతంలో చాలా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉండే ఈ ఫ్రెండ్లీ పోలీస్ వచ్చిన తర్వాత పోలీసు కొంత మరి విలువను తగ్గినట్టు అయింది. మరి ఇప్పుడు మళ్ళీ డీజీపీ గారు కానీ మరి ఇప్పుడు సిద్దిపేట సిపి గారు కూడా మరి వారి ఆదేశాల మేరకు మరి ఇప్పుడు కొంత అంటే మేము చెప్పడం రిప్రజెంట్ చేయడం వాస్తవాలను కూడా ఒప్పుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తప్పు చేసినప్పుడు దాన్ని చెప్పినప్పుడు మనం దాన్ని తగ్గించుకొని చట్టానికి లోబడి పనిచేయడానికి పోలీస్ అధికారులకు కూడా మన సహకారం అందియాలి. వాళ్ళు మన కోసమే ఒక యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఇంకేదైనా జరిగినా ఎన్నో పోలీస్ వ్యవస్థలో మరి ప్రజల కోసానికి చేసే సేవలు ఎన్నో రకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మంచి మార్గం కోసం మనం సహకారాన్ని అందించి మరి హుస్నాబాద్లో పోలీసు వ్యవస్థ మరి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు మంచి సహకారాలు అందియాలని మేము కూడా మీకు ఎప్పటికి కూడా మంచి సలహాలు సూచనలు కూడా ఇస్తాం. తప్పుడు మార్గానికి పోయే వాళ్ళను మేము కూడా చెప్పి మరి మీకు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలుసు సెలవు ఇస్తాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా హుస్నాబాద్ సర్కిల్ పరిధిలో కార్యక్రమం నిర్వహించినందుకు హుస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఏసీపీ గారు చెప్పినట్టు 1991లో హుస్నాబాద్ అప్పటి ఉమ్మడి మండలంలో ఉన్న రామారం గ్రామంలో బ్లాస్టింగ్ అయి నక్సలైట్ చేతిలో అమరులైన జాన్ విసల్ గారు, సిఐ యాదగిరి గారు ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించి వాళ్ళు ప్రజల గుండెల్లో నిలిచిన పోలీసు అధికారులు. అదేవిధంగా ఆనాడు కూడా నక్సల్ భావం తీవ్రంగా ఉండేది. ఆ ప్రభావంలో కూడా నక్సలైట్ల ఉనికి కోసం అనేక మంది నాయకులను పోలీసు అధికారులను చంపిన చరిత్ర ఉన్నది. ఆనాడు కూడా ఆ ప్రాణాల్లో కూడా మా తండ్రి గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకునిగా ఈ ప్రాంతంలో ఉండేవాడు. వారిని కూడా నక్సలైట్లు కావాలని ఓర్వలేక, ఒక మంచి పని చేసేవారిని ఓర్వలేక చంపినారు. చాలామంది ప్రజలు నక్సలైట్ల భావాన్ని ఆ రోజున మంచి అధికారులను, మంచి నాయకులను పొట్టన పెట్టుకున్నందుకు తీవ్రంగా ఖండించినారు. అదేవిధంగా ఎప్పుడైతే పేద ప్రజలకు చేసిన అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా చేసిన వాళ్ళు తప్పకుండా ప్రజల చేతిలో, ప్రజల గుండెల్లో ఎప్పుడు స్థిరస్థాయిలో ఉంటారు. అందులో భాగంగా ఈ ప్రాంతంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా జాన్ విసల్ గారు అంటే పేరు తెలియని వారు ఉన్నారు. వారి పేరు కోసం స్థిరస్థాయిలో ఉండేందుకు కూడా ఆటో యూనియన్లు కానీ కార్మికులు కానీ ఎప్పటికప్పుడు వారిని గుర్తు చేసడం కోసం యూనియన్ల పేరిట నిర్మించినారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మంచి అధికారులు కూడా రావడం జరుగుతుంది. ప్రజల శాంతి భద్రత కానీ ప్రజల రక్షణ కానీ మేము చూసిన చిన్ననాటి నుంచి చూసిన పరిస్థితుల్లో హుస్నాబాద్ ప్రాంతంలో మంచి అధికార యంత్రాంగం కూడా పనిచేయడం జరుగుతుంది. మంచి నాయకత్వం కూడా ఏ పార్టీలో కూడా అందరూ సహచరంగా కలిసిమెలిసి ప్రజల కోసం పనిచేసే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు హుస్నాబాద్ సర్కిల్ సిఐ గారికి, ఏసీపీ గారికి, ఎస్ఐ గారులందరికీ హుస్నాబాద్ ప్రాంత ప్రతిపక్షాన అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరోసారి చెప్తాం. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి మన ప్రాంతంలో కూడా చాలామంది మన ఏసీపీ గారు చెప్పినట్టు అమరులైనటువంటి త్యాగమూర్తులు పోలీసు అధికారులుగా అసూలు బాసిండ్రు. మరి మన సమాజంలో పోలీసు వ్యవస్థ పుట్టినప్పటి నుంచి అనేక రూపాలలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులతోటి పోరాడుతూనే ఉన్నారు. మరి పోరాడేటువంటి క్రమక్రమంగా ఏమవుతా ఉన్నదంటే ప్రజలను రక్షించేటువంటి పోలీసులకే రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. నిన్న నిజామాబాద్లో జరిగినటువంటి సంఘటనను కనుక మనం చూసినట్టయితే మరి ప్రజల కోసం నిత్యం ప్రజల మధ్యన ఉండి పనిచేసేటువంటి వాళ్లకు భద్రత కరువైనటువంటి సందర్భం లోపల మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉన్నది.
మరి గతంలో పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండి పోలీసు అంటేనే పోలీస్ స్టేషన్కి ఎవరన్నా పోవాలి, ఒక దరఖాస్తు ఇవ్వాలంటే అరే అబ్బా వద్దు పోవద్దు అనేటువంటి ఒక భయం, ఒక భక్తి అనేటువంటిది ఉండే. మరి ఎప్పుడైతే ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ వచ్చిందో కొంత వెసులుబాటు జరిగి పోలీస్ స్టేషన్కు వెళ్తే ఏమవుతుంది, కేసు పెట్టుకుంటావా, పెట్టుకోపో, ఏమవుతుంది చూసుకుందాం అనేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి అధికారులు కూడా కొంత స్వేచ్ఛగా పనిచేసేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నాయి. మరి ఈ మధ్యన కొత్తగా డీజీపీ గారు కూడా చెప్పారు, గతంలో ఉన్న ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థతో పాటు మళ్ళీ అంతకుముందు ఉన్నటువంటి మన అధికారులు కూడా కొంత ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఏదైతే మనం పోలీసు అధికారులు స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణం రాజకీయ పరంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కల్పించిన వారం అవుతామో అప్పుడే వాళ్ళు స్వేచ్ఛగా శాంతి భద్రతలను పరిరక్షించడం లోపల సమాజానికి మేలు చేసే విధంగా, ప్రజలకు రక్షణ కల్పించేటువంటి విధంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. మన ప్రాంతంలో పనిచేసినటువంటి జాన్ విల్సన్ గారు కానీ, యాదగిరి గారు కానీ, ఇంకా గతంలో పనిచేసినటువంటి అనేక మంది పోలీసు అధికారులు ఈ ప్రాంత శాంతి భద్రత పరిరక్షణ లోపల కృషి చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి పోలీసులు కూడా మనలో భాగస్వామ్య, ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసు అనేటువంటి వ్యవస్థను మనం వాళ్లకు చేదోడు వాదోడుగా మనం ఉండి మనల్ని ప్రజల్ని రక్షించడానికి మనం వారికి పూర్తి స్థాయిలో సహకరించేటువంటి వాతావరణం కల్పించాలి. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎస్ఐ గారు కూడా కొంత గతంలో పనిచేసిన అధికారులకు తీసిపోని విధంగా కొంత మార్పు అనేటువంటిది అయితే కనబడతా ఉన్నది. మరి స్టార్టింగ్లో సార్ను గమనించినప్పుడు కొంత మంచి సబ్జెక్టును అర్థం చేసుకొని పనిచేసేటువంటి విధానంలో ముందుకెళ్తా ఉన్నారు. మరి మళ్ళా కొంత నిర్వహణలో ప్రాణ త్యాగం చేసి మన కోసం, ఈ వ్యవస్థ కోసం, ఈ వ్యవస్థ బాగుండాలి, ముందు ప్రజలకు సమన్యాయం జరగాలి. పోలీసులు అంటే ప్రభుత్వం అంటే పోలీసులు, పోలీసులు అంటే ప్రజలు. ఆ ప్రజలలో మేము ఆ ప్రజలందరం కలిస్తేనే పోలీసులం, ప్రభుత్వం, గవర్నమెంట్. కాబట్టి వారికి ముందు తరాలకు ఎలాంటి భయము, ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఉండాలంటే మేము సైతం మా ప్రాణత్యాగాన్ని కూడా వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఆ రోజు ప్రాణత్యాగం చేసి అమరులైన ఆ త్యాగదనులకు మనం అందరం ఈరోజు నివాళులర్పించుకుంటున్నాం. వారికి ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించి వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం పుణికిపుచ్చుకొని ఆ రోజు ఆ సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే పట్టుమంటే పాము కోపం, విడుమంటే కప్ప కోపం. అప్పుడు మేము విద్యార్థి దశలో ఉన్నాం, చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ ఇబ్బందులలో కూడా వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లల్ని అందరిని నచ్చేసి సమాజ నిర్మాణం కోసం వాళ్ళు ప్రాణాన్ని త్యాగం చేశారు. కాబట్టి అలాంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం పుణికిపుచ్చుకొని ఇప్పటి నుండి అయినా కూడా ఈ ప్రజాస్వామ్యం ఇంకా 4 పాలనల పాటు అంటే ప్రపంచానికి తలమానికగా మన భారతదేశం ఉన్నది. ఆ భారతదేశంలో ఇక్కడ తెలంగాణ ఉన్నది. తెలంగాణలో అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు అనునిత్యంగా ఇది కొలమానకంగా ఉంటున్నది. దానిలో మన పోలీసు అమరవీరులు కానీ ఇంతకుముందు వాళ్ళ త్యాగాన్ని మనం కొద్దిగా పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైతే నేరం ఏ రూపంలో ఉన్నా కూడా పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ ఎక్కడున్నా కూడా వారిని అంచాలంటే పూర్తి స్వేచ్ఛావాయువులు మన పోలీసు ఆఫీసర్లకు మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. మన ప్రభావం వారి మీద ఉండకుండా ఎవరైనా ఆల్ పార్టీస్ అంటే కులాలు కానీ, ఏదైనా లీడర్లు కానీ ఉండకుండా స్వేచ్ఛగా వారి విధికి మనం ఆటంకపరచకపోతుంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఆదర్శంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. మొత్తం దేశం కూడా ఆదర్శంగా మారిపోతుందని ఈరోజు కాదు, మనం ఎప్పుడు ఆ త్యాగదనుల ఆలోచన విధానాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి. ఒకప్పుడు అంబేద్కరే కనుక లేకపోతుంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేది లేకుండా ఇంకా మనం ఆటవిక పద్ధతుల్లోనే ఉండేటోళ్ళం. ఆ తర్వాత మన వ్యవస్థను బాగు చేయడానికి ఎంతోమంది పోలీసు అమరవీరులు వాళ్ళ ప్రాణాన్ని సైతం వాళ్ళు ప్రణంగా పెట్టి మనకి ఈరోజు స్వేచ్ఛ వాయువులు పంచారు. కాబట్టి అలాంటి వారిని మర్చిపోకుండా మనం అనునిత్యం వారి జ్ఞాపకాలలో ఉంటూ వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అందరూ సామరస్యాన్ని కాపాడుతూ నేరాలను వీలైనంత వరకు మనం తగ్గించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు చాలా మంచి వాళ్ళు. గతంలో ఉన్న కంటే ఇప్పుడు ఇంకా అందరికీ ప్రజలకు అనుకూలంగా ఉండి అన్ని రంగాలలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం కొద్ది ఉన్నారు. కాబట్టి మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా మేము ప్రజలమైనా మీరు మనమంతా ఒకటే. కాబట్టి మీకు పూర్తి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము హుస్నాబాద్ ప్రాంత లీడర్ల తరఫున కూడా నేను ఒక చిన్న మీకు కూడా అధ్యస్తున్నాం. ఎలాంటి మీ విధులకు ఆటంకపరచకుండానే మేము ఉంటాం. అట్లయితేనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందని నా వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చి నన్ను కూడా పిలిచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు చాలా నమస్కారం. ఈరోజు
పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఏది ఏమైనా 24 గంటలు డ్యూటీలో ఉండి ఉద్యోగం చేసేవారు పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి వాళ్ళకే భద్రత కరువైంది. మొన్న వచ్చేసి అది ఏదైతే రియాజ్ అనే వ్యక్తి అక్కడ ఒక నేరం చేసినందున తనను తీసుకొని వస్తుంటే ఒక పోలీసును కూడా లెక్క చేయకుండా, అంటే వారికి వచ్చేసి ఒక ఫ్రెండ్లీ పోలీస్ అనేసరికి భయం అనేది లేకుండా పోయింది. అంటే వారి యొక్క ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది. కానీ అతను వచ్చేసి ఎన్కౌంటర్ చేయడం చాలా మంచి పని. ఏదైతే ఆ కుటుంబానికి వచ్చేసి న్యాయం చేసినట్టు అవుతుంది. మీకు కూడా రక్షణ ఉండాలి. ఎక్కడికి ప్రజలు పోని కాడికి పోయేదే పోలీస్ వ్యవస్థ. 24 గంటలు ఎప్పుడు డ్యూటీలో అక్కడ ఈ సమస్య ఉన్నది అని అంటే 5 నిమిషాల్లో ఆలే వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే అదొకటి పోలీస్. అది ఒకటే కాదు, ఇవాళ మన యొక్క జాన్ విల్సన్ ఏదైతే తన యొక్క సంస్మరణ దినోత్సవం ఏదైతే జరుపుకుంటున్నామో అప్పుడున్న పరిస్థితులలో, అప్పుడున్న నక్సలిజంలో అతను చేసింది ఏంటి అని అంటే యువతను దగ్గర తీసుకొని మీరు ఆ వ్యవస్థ దిక్కు వెళ్ళొద్దు, నక్సలిజం వద్దు, ప్రజాక్షేత్రంలో ఉండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఎప్పుడైతే యువకులను మోటివేషన్ చేసిండో, ఆహా ఇతను ఇక్కడ ఉంటే మన నక్సలిజానికే దెబ్బ పడుతుంది అని చెప్పేసి ఒక కుట్ర చేసి మాత్రమే జాన్ విల్సన్ ను చంపడం జరిగింది తప్ప జాన్ విల్సన్ అనే అతను ఇక్కడ వచ్చేసి అందరినీ సమన్వయం చేసుకుపోయే పోలీస్ ఆఫీసర్. ఇవాళ అతని యొక్క సంస్మరణ దినోత్సవానికి వచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.